Hi, this is Dr. JMR Chemistry. ఈరోజు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్స్. లిమిటింగ్ రియాజెంట్ అంటే ఏమిటి? ఎక్సెస్ రియేజెంట్ అంటే ఏమిటి? సో దాన్ని కెమికల్ రియాక్షన్లో ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తామన్న విషయాన్ని చూద్దాం. ఫస్ట్ లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏందో చూద్దాం. Limiting reagents are substances that are completely consumed in the completion of a chemical reaction. అంటే ఏంటంటే ఒక కెమికల్ రియాక్షన్లో రెండు రియాక్టెంట్స్ ఉంటే ఒక రియాక్టెంట్ కంప్లీట్గా యూజ్ అయ్యి ఒక రియాక్టెంట్ యూజ్ కాదంటే ఏదైతే కంప్లీట్గా యూజ్ అయిందో దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటారు. నేను మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏమిటి, ఎక్సెస్ రియేజెంట్ అంటే ఏమిటి మనం ఐడెంటిఫై చేద్దాం. ఐరన్ ఎఫ్ఈ ఎన్ని ఉన్నాయి? టోటల్ వీఆర్ హ్యావింగ్ 4 ఉన్నాయి. తర్వాత పోతే సల్ఫర్ తీసుకోండి. సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో 3 ఉన్నాయి. సో ఎఫ్ఈఎస్ అనే కాంపౌండ్ ఫామ్ అయింది అంటే మీరు చెప్పండి, దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏది, ఎక్సెస్ రియేజెంట్ ఏది? ఐడెంటిఫై చేశారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎక్సెస్ రియేజెంట్ Fe అండ్ లిమిటింగ్ రియేజెంట్ ఈజ్ ఎస్. సో ఎందుకోసం అంటే 3 సల్ఫర్కి 3 ఐరన్లు మాత్రమే మనకు కావాలి అంటే ఒక ఐరన్ Fe అనేది ఎక్సెస్ రియేజెంట్గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఏదైనా మనం కెమికల్ రియాక్షన్లో ముందుగా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే లిమిటింగ్ రియేజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎఫ్ఈని ఎక్సెస్ అని, తర్వాత సల్ఫర్ని లిమిటింగ్ రియేజెంట్ అని అంటాం. సో దీంట్లో మనకు సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇక్కడ 5 బాయ్స్ ఉన్నారు, ఒక 3 చైర్స్ ఉన్నాయి. దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏది? సో ఎక్సెస్ రియేజెంట్ ఏది? ఎస్, ఐడెంటిఫై చేశారా? గుడ్. మనము ఒక బాయ్ ఒక చైర్కి మనము అలాట్ చేసినట్టయితే ఒక 2 బాయ్స్ ఎక్సెస్ ఉంటారు. కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ ఇక్కడ చైర్స్. సో చైర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలుస్తుంది. అలానే ఒక 5 సెల్ ఫోన్స్ ఉన్నాయి అండ్ 3 చార్జెస్ ఉన్నాయి. సో మీరు చెప్పండి, 3 చార్జెస్ 5 సెల్ ఫోన్స్ విచ్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్? మనము ఒక్కొక్క చార్జర్ ఒక్కొక్క సెల్ ఫోన్కి మనం అలాట్ చేసినట్టయితే ఒక 2 సెల్ ఫోన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో దానివల్ల లిమిటింగ్ రియేజెంట్ అనేది మనము చార్జెస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఒక 3 హౌసెస్ ఉన్నాయి, 6 గర్ల్స్ ఉన్నారనుకోండి. మనము ఒక్కొక్క హౌస్ని ఒక్కొక్కరికి అలాట్ చేసినట్టయితే మనకు 3 ఎక్స్ట్రా గర్ల్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్లీ వాట్ హ్యాపెన్, లిమిటింగ్ రియేజెంట్ అనేది హౌసెస్ 3 హౌసెస్ ఉన్నాయి కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ అని మనం చెప్తాం. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. బేస్డ్ ఆన్ దిస్ విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే, ఇన్ ద రియాక్షన్ బిట్వీన్ hydrogen gas and oxygen gas to form water. 4 moles of hydrogen react with 4 moles of oxygen. Determine the limiting reagent
excess reagent, and calculate the number of moles of water formed. దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏది, ఎక్సెస్ రియేజెంట్ ఏది, దాని తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఎన్ని ఫామ్ అయ్యాయని అడుగుతున్నాడు. ముందుగా మనము కెమికల్ రియాక్షన్ రాసి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎక్కడైతే రియాక్షన్ కోఎఫిషియంట్ H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O అంటే వాటర్. హైడ్రోజన్ని మనము హెచ్గా రాయవద్దు. ఎప్పుడు కానీ హైడ్రోజన్ని మనము H2గా రాయాలి. తర్వాత ఓని ఎప్పుడు ఓగా రాయొద్దు. ఎలా రాయాలి? O2గా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మోల్ MOLE మోల్ అని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 4 మోల్స్ అని ఇచ్చాడు కాబట్టి గివెన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ మనకేం తెలుస్తుంది? 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ విత్ 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చినాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాటర్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏది, ఎక్సెస్ రియేజెంట్ ఏది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం బ్యాలెన్స్ చేసాం. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అంటే ప్రతి ప్రాబ్లంలో కంపల్సరీ వన్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఆ కెమికల్ రియాక్షన్ 100% మీరే రాయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పటివరకు 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ ఏదైతే H2కి పక్కన రాసామో వాటిని ఏమంటారు? మోల్స్ అంటారు. ఆక్సిజన్ హైడ్రోజన్ పక్కన 2 మోల్స్ అండ్ ఆక్సిజన్ O2 పక్కన మనకు 1 మోల్ ఉంది. జనరల్లీ బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్ చూసినట్టయితే 2 మోల్స్ ఆఫ్ H2 రిక్వైర్డ్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నట్టు. మరి 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్డ్ హౌ మచ్? ఎందుకోసం అంటే ఇక్కడ ప్రాబ్లంలో 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 4 మోల్స్ ఆఫ్ వాటర్ ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో మనము ఓన్లీ 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం, ఆక్సిజన్ పక్కన పెట్టాం. అసలు ఎంత అవసరం అవుతుంది? ఎందుకోసం అంటే 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఏది లిమిటింగ్ రియేజెంట్ అన్న విషయము మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 2 మోల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్. 1 మోల్ ఎలా వచ్చింది ఆక్సిజన్? బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్. 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి సో నేను ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను జస్ట్. సో మీకు తెలుసు క్రిస్ క్రాస్ చేస్తే న్యాచురల్లీ యూ విల్ గెట్ వాట్ 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి ఏదైతే ప్రాబ్లంలో ఇచ్చినాడో మనకు 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే అవసరము. అంటే ప్రాబ్లంలో ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? 4 మోల్స్ ఇచ్చినాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంటే 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజనే అవసరము, రిక్వైర్డ్. అంటే ఏమైంది? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా 2 మోల్స్ ఆక్సిజన్ దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి? మనము 2 మోల్స్ అవసరం కాబట్టి 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి 2 మోల్సే కాబట్టి అక్కడ O2 ఇంకొక 4 మోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాము? ఆక్సిజన్ని ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఏమంటాము? ఎక్సెస్ రియేజెంట్. ఎందుకోసం అంటే మీకు తెలుసు కదా 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి ఓన్లీ 2 మోల్స్ ఆఫ్ వాట్ యు కాల్డ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. మరి ఇంకో 2 మోల్స్ అనేది ఎక్స్ట్రా. అంటే మనము ఈ రెండింటిలో హైడ్రోజన్, ఆక్సిజన్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటి? ఏది ఎక్సెస్, ఏది లిమిటింగ్. సో మనకు గివెన్ ఇన్ఫర్మేషన్‌లో 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చాడు కాబట్టి 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ యుటిలైజ్ కాలేదు. ఎక్స్ట్రా 2 మోల్స్ ఉన్నాయి. ఓన్లీ 2 మోల్సే యూజ్ అయింది బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఏది లిమిటింగ్ రియేజెంట్, ఏది ఎక్సెస్ రియేజెంట్ అని మనం చెప్పాలి. సో ఆక్సిజన్ ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎక్సెస్ రియేజెంట్. సో హైడ్రోజన్ అనేది వాట్ హ్యాపెండ్? లిమిటింగ్ రియేజెంట్ అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే
మనం ఫర్దర్‌గా వాటర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, మనము ఏదైతే లిమిటింగ్ రియేజెంట్ ఉంటుందో, దాన్ని తీసుకొనే ముందుకు పోవాల్సి ఉంటుంది. సో, ఫైనల్లీ వి కంక్లూడెడ్ థట్ హైడ్రోజన్ అనేది లిమిటింగ్ రియేజెంట్ అని, తర్వాత ఎక్సెస్ రియేజెంట్ అంటే ఆక్సిజన్ ఎక్సెస్ రియేజెంట్ అని మనం కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? కాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఫైండ్ ఔట్ చేయాలి. దీంట్లో హైడ్రోజన్‌ను తీసుకొని వాటర్‌ని కాలిక్యులేట్ చేయాలా? ఆక్సిజన్ తీసుకొని వాటర్ కాలిక్యులేట్ చేయాలా? అనేది ఒక పెద్ద క్వెషన్. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా కూడా లిమిటింగ్ రియేజెంట్ అంటే ఆ కెమికల్ రియాక్షన్‌లో ఆ యొక్క రియాక్టెంట్ కంప్లీట్‌గా రియాక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ రియేజెంట్. చూసారు గదా! ఇంతకుముందు 4 మోల్స్‌కి ఓన్లీ 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ రిక్వైర్డ్. అంటే 2 మోల్స్ ఎక్స్‌ట్రా ఆఫ్ ఆక్సిజన్ ఉంది. సో, దట్ ఈస్ వై ఎక్సెస్ మిగిలిపోయింది. కాబట్టి వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎక్సెస్. సో, మనకు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? హైడ్రోజన్. ఎందుకోసం అంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ యుటిలైజ్డ్ ఇన్ ద రియాక్షన్. ఇప్పుడు మనం వాటర్‌ది కాలిక్యులేట్ చేద్దాం. సో, మనకు లిమిటింగ్ రియేజెంట్ హైడ్రోజన్ అని తేలిపోయింది కాబట్టి, మనం రియాక్షన్ రాసుకుందాం. సో, బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ చూసినట్టయితే, మనకు 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రాసాను. గివ్స్ 2 మోల్స్ ఆఫ్ ఏంటది? వాటర్. ఎందుకోసం అంటే, బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్ చూసినట్టయితే, మనకు ఆ రియాక్షన్ కోఎఫిషియెంట్స్ అంటారు. అంటే, ఆ రియేజెంట్ పక్కన ఉన్న నంబర్స్ గానీ, లేకపోతే వాట్ యూ కాల్ ప్రొడక్ట్స్ పక్కనున్న నంబర్స్ న్యూమరికల్ వాల్యూస్‌ని మనం ఏమంటాము? రియాక్షన్ కోఎఫిషియెంట్స్ అంటాం. సో, ఇలా మనము 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ విత్ 2 మోల్స్ ఆఫ్ వాటర్. సో, గివ్స్ 2 మోల్స్ ఆఫ్ వాటర్. సో, మరి 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ గివ్స్ హౌ మచ్? అంటే ఇండైరెక్ట్‌గా 4 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఫార్మ్ అయింది. సో, ఆ విధంగా మనము ఇక్కడ ఒకసారి ఓవరాల్‌గా రియాక్షన్ చూసినట్టయితే 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్‌కి 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అయితే 4 మోల్స్‌కి ఎంత అంటే 2 మోల్స్. మనం ఐడెంటిఫై చేసినాం లిమిటింగ్ రియేజెంట్ ఈస్ హైడ్రోజన్ అని. దాన్ని తీసుకొని ముందుకెళ్ళాం. 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్‌కి 2 మోల్స్ ఆఫ్ వాటర్. దెన్ 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్‌కి హౌ మచ్? సో, 4 మోల్స్ ఆఫ్ వాటర్ ఈస్ ఫార్మ్డ్ అన్న విషయము ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఫైనల్‌గా మనకు 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్, 4 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తే దాంట్లో మనము లిమిటింగ్ రియేజెంట్ హైడ్రోజన్ అని, ఎక్సెస్ రియేజెంట్ ఆక్సిజన్ అని అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఫార్మ్డ్ అంటే 4 మోల్స్ అని మనం చెప్పడం జరిగింది. సో, మనం ఫైనల్‌గా వాట్ ఈస్ లిమిటింగ్ రియేజెంట్, వాట్ ఈస్ ఎక్సెస్ రియేజెంట్ అనే విషయాన్ని క్లియర్‌గా మనం తెలుసుకున్నాం. థాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ జేఎంఆర్, జేఎంఆర్ కెమిస్ట్రీ.